హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు. నేను మీ రాధిక. ఈరోజు నేను టేస్టీగా ఉండే లడ్డూలు ప్రిపేర్ చేయబోతున్నాను. వినాయకుడికి ఎంతో ఇష్టమైన గోధుమ పిండి లడ్డూలు అండి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోతాయి. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని నెయ్యిని కరిగించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న బాదం 1 టేబుల్ స్పూన్, కట్ చేసుకున్న కాజు కిస్మిస్ని 1 టేబుల్ స్పూన్ వేసుకొని అందులోకే గుమ్మడికాయ గింజలు, పుచ్చకాయ గింజల్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే నెయ్యిలోకి జల్లెడ చేసుకున్న గోధుమ పిండిని 2 కప్పులు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ మనకి గోధుమ పిండి కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వస్తుంటుంది. అప్పటి వరకు వేయించుకోవాలండి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. స్టవ్ని మాత్రం తప్పకుండా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఒక 10 నుంచి 12 నిమిషాల తర్వాత చూడండి, మనకి గోధుమ పిండి కాస్త కలర్ చేంజ్ అవుతుంది కదా, మంచి వాసన వస్తుంటుంది. అప్పుడు ఇంకా గోధుమ పిండిని ఈ పిండినంతా కడాయిలో సైడ్కంతా అనేసి మధ్యలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకే 1/2 కప్పు వరకు ఎండిన కొబ్బరి తురుముని వేసుకోవాలి. వేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కొబ్బరి తురుముని వేయించుకోవడం వల్ల లడ్డు తినేప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఒక 3 నిమిషాల తర్వాత చూడండి, మనకి ఇంకాస్త కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసేయాలి. స్టవ్ ఆపేసి ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత స్పూన్తోని కాస్త వెడల్పుగా అనుకోవాలి పిండినంతా. అనుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు నిండుగా షుగర్ పౌడర్ని వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకో 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు. అందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, అందులోకే మంచి ఫ్లేవర్ కోసమని జాజికాయని తీసుకొని దంచుకొని వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ కంటే తక్కువగా వేసుకోవాలి. వేసుకొని ఈ షుగర్ పౌడర్ అంతా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. పిండి ఒకవేళ వేడిగా ఉంటే స్పూన్తోని కలుపుకోండి. లేదు చేత్తోని కలపడానికి వీలుగా ఉంటే చేత్తోని కలుపుకుంటూ అసలు ఉండలు అనేవి ఉంచకూడదు షుగర్ పౌడర్వి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని అంతా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కరిగించుకున్న నెయ్యిని వేసుకొని అంతా ఓసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇంకా మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడమే. ఏ సైజులో కావాలో అంత పిండిని తీసుకొని ఇంకా లడ్డూలు చుట్టుకుంటే టేస్టీగా ఉండే గోధుమ పిండి లడ్డూలు తయారైపోయాయి. ఈ లడ్డూలు పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో ఉంచుకుంటే ఒక 15 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి. ఇలా సింపుల్గా చేసుకునే గోధుమ పిండి లడ్డూలు మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.